హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ టెషన్ యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా గ్రూప్ 2 ఉద్యోగానికి బాగా ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి సంబంధించి 60 రోజుల్లో క్రాక్ చేయడం ఎలా అనే ఉద్దేశంతో మనం మన ఛానల్‌లో కంటిన్యూయస్‌గా హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి నా యొక్క నోట్స్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు మీ యొక్క ప్రిపరేషన్‌తో పాటు ఈ యొక్క నా నోట్స్‌ని కూడా మీరు ఫాలో అయినట్లయితే కనుక కంపల్సరీగా మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వడం అంత కష్టమేం కాదు. సో దానిలో భాగంగా ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి ఒక టాపిక్‌ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు మీరు గనక మొట్టమొదటిసారి గనక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ గనక మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటిలన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. ఇంక మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే మనం ఈరోజు అట్మాస్ఫియర్ అదేవిధంగా వాతావరణంకి సంబంధించినటువంటి మనకి జాగ్రఫీకి సంబంధించి 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అసలు వాతావరణం అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం కంటే ముందు మీకు లిథియోస్ఫియర్ అదేవిధంగా హైడ్రోస్ఫియర్ అదేవిధంగా అట్మాస్ఫియర్ అంటే ఏంటో తెలియాలి. సో లిథియోస్ఫియర్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ల్యాండ్ భాగాలనేవి మన భూమి మీద వ్యాపించి ఉన్నాయో వాటిని లిథోస్ఫియర్ అంటారు. అదేవిధంగా వాటర్ కంటెంట్ అనేది ఏదైతే మన భూమి మీద లేదా భూమి చుట్టూరు వ్యాపించి ఉందో దాన్ని హైడ్రోస్ఫియర్ అంటారు. అదేవిధంగా భూమి చుట్టూ ఆవరించినటువంటి గాలి ఏదైతే ఉందో దాన్ని అట్మాస్ఫియర్ అంటారు. సో ఈ విధంగా లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ ఈ మూడిటిని కలిపి మనం బయోస్ఫియర్ అంటారు. సో ఈ మూడిట్లకి సంబంధించి బయోస్ఫియర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క జీవి జీవించి ఉన్నటువంటి భాగాన్ని ప్రతి భాగాన్ని కూడా బయోస్ఫియర్ అంటారు. అది మనుషులైనా సరే అదేవిధంగా ఎటువంటి జంతువులైనా సరే. సో ఈ మొత్తాన్ని కలిపి బయోస్ఫియర్ అంటారు. సో దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అట్మాస్ఫియర్ లేదా వాతావరణం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ యొక్క వాతావరణం అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం కంటే ముందు మీరు వాతావరణానికి అదేవిధంగా క్లైమేట్‌కి గల డిఫరెన్స్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వెదర్ అంటే వాతావరణం, అదేవిధంగా క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. సో వాతావరణం అనేది ఒక స్మాల్ ఏరియాకి కన్ఫైన్డ్ అయి ఉంటుంది. కానీ క్లైమేట్ లేదా శీతోష్ణ స్థితి అనేది ఏదైనా ఒక లార్జ్ ఏరియాకి సంబంధించి ఇది లార్జ్ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా వెదర్ అనేది షార్ట్ టర్మ్ కండిషన్స్ ఆఫ్ ఏ ప్లేస్ అనేది తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి పొద్దున్నే మధ్యాహ్నం మనకి ఎండ ఉందనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఎండ తగ్గిపోయి మనకి చలి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో లేదా షార్ట్ టర్మ్ కండిషన్స్‌లో మనకి వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ క్లైమేట్ అంటే ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ వెదర్ అనమాట. అంటే ఇది కంటిన్యూస్‌గా చేంజ్ అవ్వదు. బట్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే కంటిన్యూస్ ఇయర్స్ తర్వాత, కంటిన్యూస్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ యావరేజ్ వెదర్ అనేది ఏ విధంగా మారిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ అప్పుడు మన వాతావరణం అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకుందాం. ఒక 20 ఇయర్స్ తర్వాత ఈ యొక్క టెంపరేచర్ అనేది ఒక 22 డిగ్రీస్‌కి ఇంక్రీజ్ అయిందనుకుందాం. సో ఈ విధంగా అప్పుడు ఇంక్రీజ్ అయిందంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక లాంగ్ టర్మ్‌లో ఈ యొక్క వెదర్ అనేది ఈ యొక్క లాంగ్ టర్మ్‌లో మనకి చేంజ్ అయింది కాబట్టి దీన్నే మనం క్లైమేట్ కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాతావరణం లేదా వెదర్ అనేది మనకి చేంజ్ ఇన్ అవర్స్ ఒక గంటలో చేంజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పొద్దున్నే ఎండొస్తుంది. మనం అనుకోకుండా సడెన్‌గా ఒక్కొక్కసారి మధ్యాహ్నం చూసేసరికి వర్షం పడిపోతుంది. అంటే చేంజ్ ఇన్ అవర్స్‌లో గంటల వ్యవధిలోనే మనకి వాతావరణం అనేది చేంజ్ అయిపోతుంది. బట్ శీతోష్ణ స్థితి అనేది అలా కాదు. అదేవిధంగా వాతావరణం అనేది టెంపరరీగా చేంజ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క వాతావరణం గనుక మనం చూసినట్లయితే భూమి నుంచి మనకి 1600 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క వాతావరణం అనేది మనకి వ్యాపించి ఉంది. సో 99% ఆఫ్ ద వాతావరణం మనకి ఎక్కడ జరుగుతుందంటే అప్ టు భూమి మీద నుంచి మనకి 32 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మ్యాక్సిమం అన్నీ కూడా వాతావరణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా కేవలం ఈ ఎత్తులోనే మనకి జరుగుతాయి. అదేవిధంగా వాతావరణానికి సంబంధించినటువంటి మెయిన్ కాంపోనెంట్స్ చూసినట్లయితే మనకి నైట్రోజన్ 78%, ఆక్సిజన్ అనేది 20%, అదేవిధంగా ఆర్గాన్ అనేది 0.93%, కార్బన్ డయాక్సైడ్ అనేది 0.036% అనేవి మనకి వాతావరణంలో ఉన్నాయి. సో వాతావరణంలో పొరల గురించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా సార్లు క్వెషన్స్ అడగడం జరిగింది. సో అన్నీ కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భూమి మీద మనకి ఉన్నటువంటి ఫస్ట్ పొరని లేదా లేయర్‌ని ఏమంటారంటే మనం ట్రోపోస్ఫియర్ లేదా ట్రోపో ఆవరణం అంటాము. ఈ యొక్క ట్రోపో ఆవరణం యొక్క మినిమమ్ అండ్ మాక్సిమం టెంపరేచర్స్ వచ్చేసి మనకి 15 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. అంటే మినిమం 15 డిగ్రీల టెంపరేచర్, మాక్సిమం వచ్చేసి 50 డిగ్రీల టెంపరేచర్. సో ఈ యొక్క ట్రోపోస్ఫియర్ యొక్క డిస్టెన్స్ అనేది 13 కిలోమీటర్లు అబోవ్ ద ఎర్త్ లెవెల్. అంటే భూమి మీద నుంచి 13 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ట్రోపోస్ఫియర్ అనేది మనకి వ్యాపించి ఉంది. సో ధృవాల వద్ద చూసినట్లయితే కనుక ఈ యొక్క ట్రోపోస్ఫియర్ అనేది 8 కిలోమీటర్ల వరకే ఉంటుంది. అదే కనుక భూమధ్య రేఖ వద్ద కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ట్రోపో ఆవరణం అనేది 18 కిలోమీటర్ల వరకు కూడా
వ్యాపించి ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క ట్రోపోస్ఫియర్‌లో చేంజెస్ అనేవి ఏ విధంగా జరుగుతాయంటే, మనం ఎత్తుకు వెళ్ళే కొలది అంటే డిస్టెన్స్ ఎత్తుకు వెళ్ళే కొలది టెంపరేచర్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం భూమి మీద నుంచి ఎత్తుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మీటర్స్ ఎత్తుకు మనం వెళ్ళిన కొలది 6.4 డిగ్రీస్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. అంటే సరాసరిగా 165 మీటర్ల ఎత్తు గనక మనం భూమి మీద నుంచి ప్రయాణించినట్లయితే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి స్టూడెంట్స్ అందరికీ కూడా హైట్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ అనే ఒక కాన్సెప్ట్‌ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత ట్రోపోస్ఫియర్ పైన మనకి ట్రోపోపాజ్ అనే ఒక లేయర్ అనేది ఉంటుంది. సో వెదర్ చేంజెస్ సంబంధించినటువంటి అంటే వాతావరణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనకి ఈ యొక్క ట్రోపోస్ఫియర్‌లోనే జరుగుతాయి. అదేవిధంగా విమానాలు కూడా మనకి ఈ యొక్క ట్రోపోస్ఫియర్‌కి సంబంధించిన ఆవరణలోనే ఎగరడం జరుగుతుంది. అదేవిధంగా 80% ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది మనకి ఈ యొక్క ట్రోపోస్ఫియర్ అంటే మిగిలినటువంటి 20% అట్మాస్ఫియర్‌లో రిమైనింగ్ లేయర్స్ అనేవి మనకి ఉంటాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం స్ట్రాటోస్ఫియర్. ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్ అనేది మనకి భూమి మీద నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. సో ఇక్కడ టెంపరేచర్స్ చూసినట్లయితే మనం -56.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఇక్కడ మనకి ఉంటాయి. ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్‌లో మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఓజోన్ లేయర్ వల్ల ఏంటంటే మనకి అతినీల లోహిత కిరణాలు అంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ అనేవి మనకి సూర్యుడి నుంచి మన భూమి మీదకి చేరకుండా ఈ యొక్క ఓజోన్ పొర అనేది మధ్యలో మనకి ఈ విధంగా కాపాడుతూ మనల్ని మన యొక్క మనుగడని అది ఉంచుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం హైట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అంటే ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్‌లో హైట్‌కి మనం వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండదు. మనం ఎత్తుకు వెళ్ళే కొలది ఇక్కడ టెంపరేచర్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో ఏరోప్లేన్స్ అనేవి మనకి ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్‌లోనే మనకి ఎగరడం జరుగుతుంది. అదేవిధంగా సిర్రస్ మేఘాలు అనేవి మనకి ఈ యొక్క స్ఫియర్‌లోనే మనకి ఉన్నాయి. సో దీన్నే కీమోస్ఫియర్ అని కూడా పిలుస్తారు. ఇది స్ట్రాటోస్ఫియర్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మెసోస్ఫియర్ చూసినట్లయితే కనుక ఇది మనకి భూమి మీద నుంచి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. సో ఇక్కడ టెంపరేచర్ చూసినట్లయితే -2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -86.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఈ యొక్క మెసోస్ఫియర్‌లో మనం హైట్‌కి వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ 80 కిలోమీటర్స్ తర్వాత టెంపరేచర్ అనేది -100 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆస్ట్రాయిడ్స్ అదేవిధంగా తోకచుక్కలు అనేవి మెసోస్ఫియర్‌లోకి రాగానే మెసోస్ఫియర్‌లో ఉన్నటువంటి ఈ యొక్క కోల్డ్ డిగ్రీస్ ఎప్పుడైతే మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉందో ఇవి మండిపోయి ఇవి మన భూమి మీదకి రాకుండా ఈ యొక్క మెసోస్ఫియర్ అనేది మనకు అడ్డుగా ఉంటుంది. సో ఏ విధంగానైతే స్ట్రాటోస్ఫియర్‌లో ఓజోన్ లేయర్ అనేది అతినీల లోహిత కిరణాలు రాకుండా అడ్డుగా ఉందో అదేవిధంగా ఇక్కడ మనకి ఆస్ట్రాయిడ్స్ అదేవిధంగా తోకచుక్కలు అనేవి మన భూమి మీదకి రాకుండా దాదాపుగా మాక్సిమం ఈ యొక్క మెసోస్ఫియర్‌లో ఇవి మండిపోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి టెంపరేచర్ చూసినట్లయితే మనకి లోయెస్ట్ టెంపరేచర్ అనమాట. అంటే ఉన్నటువంటి అన్ని లేయర్స్‌లో -120 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మనకి ఈ లేయర్‌లో ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఒకవేళ గనక ఏ లేయర్‌లో ఎక్కువ టెంపరేచర్ లేదా తక్కువ టెంపరేచర్ ఉంటుంది అని ఇచ్చినట్లయితే కనుక మనకి మెసోస్ఫియర్. ఎందుకంటే ఇక్కడ మనకి -120 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే థెర్మోస్ఫియర్. ఈ థెర్మోస్ఫియర్ అనేది 80 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. సో ఇక్కడ టెంపరేచర్స్ అనేది -86.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ దీన్నే మనం అయాన్స్ అంటారు. సో ఈ విధంగా అయాన్స్ అనేవి ఉండడం వల్ల దీన్ని థెర్మోస్ఫియర్‌తో పాటు అయనోస్ఫియర్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ హైట్‌కు మనం వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ షటిల్స్ అనేవి మనకి ఈ యొక్క థెర్మోస్ఫియర్‌లో ఉండడం జరుగుతుంది. సో సోలార్ రేడియేషన్స్ అనేవి ఎక్కువగా ఈ యొక్క థెర్మోస్ఫియర్ అనే లేయర్‌లోనే జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎక్సోస్ఫియర్. ఈ యొక్క ఎక్సోస్ఫియర్‌లో ఏంటంటే అప్పర్ మోస్ట్ లేయర్ అనమాట. అంటే అన్నిటికంటే పైన ఉన్నటువంటి లేయర్. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అనేది ప్లాస్మా రూపంలో ఉంటుంది. సో ఇది 700 నుంచి 10,000 కిలోమీటర్ల వరకు వ్యాపించినటువంటి లేయర్ అనమాట. సో దీంట్లో శాటిలైట్స్ అనేవి మన భూమి చుట్టూరు ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్సోస్ఫియర్‌లోనే తిరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే అరోరా బోరియాలిస్ అదేవిధంగా అరోరా ఆస్ట్రాలిస్ అంటే ఏంటంటే సో సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం 72 మిలియన్ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంత స్పీడ్‌తో గనక ఆ కిరణాలు అనేవి మన భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే భూమి చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం అనేది వాటిని అడ్డుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా అడ్డుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి కిరణాలు అనేవి మళ్ళీ రిటర్న్ టు స్పేస్ వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఈ విధంగా రిటర్న్ టు స్పేస్ వెళ్ళేటప్పుడు అవేంటంటే ధ్రువాల వైపు ఎక్కువగా ఆకర్షించబడడం జరుగుతుంది. సో ఈ విధంగా ధ్రువాల వైపు ఆకర్షించబడినప్పుడు ఏదైతే గనక ఉత్తర ధ్రువం వైపు ఆకర్షించబడ్డాయో వాటిని అరోరా బోరియాలిస్ అంటారు. ఆ విధమైనటువంటి కాంతి అనేది గనక దక్షిణ ధ్రువం వైపు ఆకర్షించబడితే అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. సో వీటిని ఏమంటారంటే కాంతి పుంజాలు అంటారు. ఈ విధంగా కాంతి పుంజాలు ఉన్నప్పుడు మనకి ఏంటంటే భూమి నుంచి మనం చూసినట్లయితే గనక ఎక్కువగా లైట్ ఉన్నటువంటి విధంగా లేదా ఒక
కాంతి పుంజాల కింద ఇవి మనకి కనపడడం జరుగుతుంది. సో, ఇది వాతావరణానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క వీడియోని గనక మీరు చూసినట్లయితే గనక కంపల్సరీగా మీకు 1-2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రజెంటేషన్ గనక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.